అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మా వంట తెల్లవారు అయిపోద్ది, అందుకనే నేను గుడ్ మార్నింగ్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు పులావ్ కట్టు చేస్తాను. ఓకేనా? ఇగో ఇందులో ఈ వాటర్లోని పులావ్ పిండి కలిపిస్తాను ఈ గిన్నెతోని. అంటే మర్చిపోయాను, నానబెట్టాలని కలిపిస్తాను ముందే. ఇగో ఇంత చింతపండు తీసుకున్నాను, ఒక ఇంత తీసుకొని ఇగో చింతపండు కూడా నానబెట్టిస్తాను. ఇలాగా నానబెట్టేసి ఇగో ఉల్లిపాయలు కోసి ఉంచాను, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 2, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. చూడండి ఎలా చేస్తాను ఈరోజు ఉలవ కట్టు. చోరీ చోరీ चुपके चुपके चोरी चोरी चुपके चुपके चोरी चोरी चुपके चुपके चोरी चोरी. నాకు వంట చేస్తూ పాటలు ఉండాలి. వంటే కాదు, ఏ పని చేసినా పాటలు లేదే నాకు ఏ పని అవ్వదు. ఓకే, పేలింది, ఆగండి. నాకు ఉలవ కట్టు అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఏదైనా పులుపు కారము చాలా ఇష్టం అన్నమాట. నాకు అన్నీ పులుపు, ఒక్క తీపి తప్పించి అన్నీ ఎక్కువే తింటాను నేను. అందుకే నాకు షుగర్ రాలేదేమో, కానీ బీపీ ఉంది. వస్తున్నారా? ఎట్లా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగాక ఎండుమిరపకాయలు, అదే ఆవాలు జీలకర్ర వేగాక ఉల్లిపాయలు వేపాను, ఎండుమిరపకాయలు వేసాను. ఏదో మేము చిన్న చిన్న వంటలు, ఇంట్లో చేసుకున్న వంటలు. నేనేమి చూడండి అంటే ఉలవ కట్టు. చోరీ చోరీ చుప్కే చుప్కే చోరీ చోరీ చుప్కే చుప్కే చోరీ చోరీ. ఏంటి ఒకసారి రండి ఇలాగా. మా ఆయన వస్తే తాలింపు అంతా మాడిపోతుంది. కొద్ది పసుపు వేసాను, చిట్టు పసుపు వేసానా. కారం 1 స్పూన్. ఓకేనా? ఇక చింతపండు పిప్పు ఉంది కదా, ఇలా తీసి కలిపిస్తాను ఇందులో. మనకి ఇలాంటి వీడియోలు తీయడం సరిగ్గా రాదు కదా, అందుకే ఏదో అలాగా. మా చుట్టాలందరూ అంటున్నారు, చూపించు ఎలా చేస్తున్నావు ఏమనేసి. అదే కొద్దిగా అలా చూపిస్తున్నాను. చోరీ చోరీ చుక్కే చుక్కే. అయిపోయిందా? ఇదో ఇలా కలపడమే. చింతపండు వేసిన వరకే మీకు రమ్మన్నాను అనమాట. ఇక నేను తీసుకుంటాను. అది సంగతి అనమాట. ఉలవ కట్టు ఒక 5 నిమిషాల్లో ఉలవ కట్టు రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలోని ఉలవ కట్టు వేసుకొని తింటే నా సామిరంగా. ఏదైనా మన తెలుగు వాళ్ళ వంటలు చాలా బాగుంటాయి. పప్పుచారులు, రసము, ఉలవ కట్టు, చేపల పులుసు, గుడ్లు పులుసు, బెండకాయ, అన్ని పులుసులు ఎంత బాగుంటాయి. అదే మన తెలుగు వాళ్ళ వంటలే వేరు.
అలాగే హిందీ వాళ్ళకి దాన్ని వాళ్ళవి బాగుంటాయి. చపాతీ, కచోడి అవన్నీ. ఏంటి ఆయన అనుకుంటారు దీన్ని యూట్యూబ్ కాదు కదా, నన్ను తినేస్తుందిరా బాబు. యూట్యూబ్ అని కాదు, నేను ఎప్పుడు స్టేటస్లో కూడా ఇలాగే పెట్టేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కడికైనా వెళ్ళినా, నేను ఏదైనా చేసుకున్నా, నా సరదా నలుగురితో పంచుకోవాలంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేను ఏ ఊరు వెళ్ళినా అందరికీ తెలిసిపోయేది, పలానా ఊరు వెళ్ళింది శోభ అని. అలాగే అదొక సరదా అనమాట. అన్నీ యూట్యూబ్లో పెట్టేదాన్ని, నేను అదే స్టేటస్లో పెట్టేదాన్ని. పెడితే అందరు అన్నారు, ఇలాగ చేస్తున్నావు కదా, యూట్యూబ్లో పెట్టచ్చు కదా అంటే, అవునులే అలాగనేసి యూట్యూబ్లో పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు. నేను చేసింది ఏం గొప్ప కాదు, నాకు ఏది చేసినా నలుగురితో చెప్పడం అదొక సరదా. అక్కడ మూతను తెచ్చాను బయట, అది అంతే. నాకు కాకులు, కుక్కలు, పిల్లలు ఇలాంటివన్నీ చాలా ఇష్టం. నాకు ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పిల్లలు, పక్షులు అంటే పశువులు అలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకని అలాగా వీడియోలు గట్టా తీస్తుంటాను. నా వీడియోలు చూసి ఎవరు నవ్వకండి, నవ్వినా మంచిదేలే, ఆరోగ్యానికి మంచిది నవ్వు. నిజంగానే చాలామంది నా వీడియోలు చూసి నవ్వుతుంటారు. నవ్వడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది తెలుసా. నవ్వండి, తనివి తీరా నవ్వండి. ఇలా చూడు, ఈలోగా నా పాటలు చూపిస్తాను. సున్నికే मेरी भर गई भर गई भर गई सुन के तेरी बात अख मेरी भर गई भर गई भर. చూసారా శిల్పా శెట్టి ఇప్పటికీ అప్పుడు ఒకలాగే ఉంది. అక్షయ్ కుమార్ కూడా అలాగే ఉన్నాడులే. మా ఆయన రెడీ అయిపోతున్నారు. మా ఆయన ఆటోకి వెళ్ళిపోతారు ఇప్పుడు. జీ 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 గుండు బాస్. మా ఆయన నవ్వాలని లేదు, కాకపోతే నేను ఏంటంటానని చిన్న నవ్వు నవ్వుతున్నారు. నవ్వే నవ్వయ్య బాబు, అది సంగతి అన్నమాట. మా పనులు కూడా అయిపోయి, మా ఉలవకట్టు మరుగుతుంది కదా, అందుకే ఈలోగా వీడియోలు తీస్తున్నాను. మా ఎదురింటమ్మ నన్ను చూసి తడిసిపోతుంది. నైటీ తేట ప్రపంచం అంతా నైటీలతోనే కదా ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే, నైటీలు వేసుకున్న వాళ్ళందరికీ ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తుందంట ప్రభుత్వం. లేదు, రాత్రి వేసుకొని తెల్లవారు ఇప్పియాలి నైటీలు, లేదంటే అందరికి ఆధార్ కార్డు క్యాన్సిల్ అంట. నిజమే, అలాగన్నా మానేస్తారని మీరు. నైటీలు వేసుకోవచ్చు, రాత్రులు వేసుకొని పొద్దున్న ఇప్పియాల. నేనే వేస్తాను, నాకు ఇంకో మనిషికి తెలియనట్లు వేసుకుంటాను నైటీ. అది నీతులు చెప్తున్నాను అనుకోకండి, అన్నీ మంచిగా చెప్తాను నేను. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు మంచిగా చెప్తాను. జాకరు చూసారా మరిగిపోయింది. ఉలవ కట్టు రెడీ పెట్టి ముందు నీటిలోనే ఉలవ కట్టు నానబెట్టేస్తారు. ఒక గిన్నెతోనూ మీకు ఎంత సరిపోతే అంత. చింతపండు వేరేగా నానబెట్టేస్తారు, అది ఇది కలిపేస్తారు నీటిలోనే. చాలామంది వేరేగా వేస్తారు. కలిపేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేగిపోయాక ఇక ఇలా ఉలవకట్టు చేసి నేను చూడండి. ఏదో మామూలు చెప్పాలని చెప్తున్నాను కదని, నేనేమి ఉలవకట్టు అందరికి నేర్పించడానికి కాదు, సరదా. నా వీడియోలు చూసి నవ్వండి. చెడి గై చెడి గై చెడి గై మా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు చూపిస్తా. ఆటో తుడుస్తారు వెళ్ళి. ఇప్పుడు మా ఆటో. ఆయన చాలా మంచివాళ్ళు, స్వాతి ముచ్చంలాడు, కమలాసంలాటలు. నేను కడపరెడ్డంలాడదాన్ని.